ప్రభాస్ది మిర్చి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఎప్పటి నుండి ఒక ఎత్తు, ఆయన కొడుకు వచ్చాడని చెప్పు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అనేది డైలాగ్ ఉంటుంది కదా, మారిపోతుంది అన్నటువంటిది. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి తిరిగిన రూటు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. రాయలసీమలో ఆయన పర్యటన ప్రారంభించారు. ఇడుపులపాయ నుండి అక్కడ జనం తండోపతండాలే. రాయలసీమ అంటే ఇక వైసీపీకి అదొక కంచుకోట లాంటిది కాబట్టి జనాలు విపరీతంగా వచ్చారు. ఆ ఇంపాక్ట్ కనబడింది. ఆ తర్వాత నెల్లూరులో కూడా భారీగానే కనిపించారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా భారీగానే కనిపించారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి బలమైనటువంటి పాయింట్ ఉంది, వచ్చారు. అలాగే ప్రకాశం దాటిన తర్వాత ఇప్పుడు గుంటూరులోకి, ఇక్కడ నుండి అసలు పరీక్ష. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈ జిల్లాల్లో వచ్చే క్రౌడ్ను బట్టి భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఏంటనేది తెలుస్తుంది. అంటే జనాదరణ గతంలో పాదయాత్ర అప్పుడైతే తండోపతండాలు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడమా లేకపోతే ఒక్కొక్కటే ఎట్లా ఉందో చూసాం. ఇప్పుడు ఎలా ఉంటారు జనం అన్నటువంటిది, అక్కడ రాజమండ్రి బ్రిడ్జి నిండిపోవడం, ఇక్కడ ప్రకాశం బ్యారేజీ నిండిపోవడం, అట్లాంటిది పాదయాత్ర. ఇప్పుడంటే బస్సు యాత్రే కాబట్టి ఇప్పుడైనా జనం రావచ్చును నిండాలనుకుంటే కనుక. ముందు అసలు అప్పుడున్న క్రౌడ్కి ఇప్పుడున్న క్రౌడ్కి వెరిఫై చేసుకున్నప్పుడు ఆ రాయలసీమ నుంచి ఇప్పుడు ప్రకాశం దాకా మాత్రం అప్పట్లాగానే తండోపతండాలుగా వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.